దేశవ్యాప్తంగా ఓటర్ల జాబితాలో జరిగిన అక్రమాలపై ఉద్యమించనున్నట్లు పీసీసీ మాజీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు అన్నారు. నగర కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దొంగ ఓట్లతో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. ఓటర్ల జాబితాలో జరిగిన అవకతవకల్లో వెలుగులోకి తెచ్చేంత వరకు కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుందని, ఈ విషయమై సెప్టెంబర్ 1వ తేదీన పాట్నాలో భారీ బహిరంగ సభ జరగనుందని, ఆ సభతో తప్పక చైతన్యం పుట్టుకొస్తుందని, అలాగే బీజేపీకి ముచ్చమటలు పడతాయని అన్నారు. సమావేశంలో జిల్లా అధ్యక్షులు అడ్డాల వెంకటవర్మరాజు, నాయకులు వేగి వెంకటేష్, లక్కరాజు రామారావు తదితరులు పాల్గొన్నారు. పార్లమెంట్ ఎన్నికలు జరిగినప్పటి నుంచి అసెంబ్లీ ఎన్నికలు జరిగే నాటికి ప్రతి ఒక్క అసెంబ్లీ నియోజకవర్గంలోనూ 30,000 ఓట్లను యాడ్ చేశారు. జస్ట్ క్వైట్ ఇంపాసిబుల్. 30,000 ఓటర్లు ప్రతి నియోజకవర్గంలోనూ ఏ విధంగా వచ్చారనేటువంటిది చాలా విచిత్రమైనటువంటి సంఘటన. కానీ ఎవరు పట్టించుకున్నటువంటి పరిస్థితి లేదు. హర్యానాలో జరిగినటువంటి ఎన్నికల్లో అన్ని సర్వే సంస్థలు కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని చెప్తే అతి తక్కువ స్వల్ప ఓట్లతోటి, నాట్ ఈవెన్ 0.5% తోటి కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినటువంటి పరిస్థితి. అంటే ఒక పథకం ప్రకారం కాంగ్రెస్ పార్టీని ఓడించే దిశగా కొన్ని శక్తులు పనిచేస్తున్నాయి. వీటిలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్ పార్టీ, మా ఇండియా అలయన్స్ పార్ట్నర్స్ అందరూ కూడా దేశవ్యాప్తంగా ఓట్ చోరీకి వ్యతిరేకంగా ఒక క్యాంపెయిన్ మొదలుపెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా రాహుల్ గాంధీ గారు ఈరోజు ప్రప్రథమంగా త్వరలో ఎన్నికలు జరుగుతున్నటువంటి బీహార్ రాష్ట్రంలో 65 లక్షల ఓట్లు తీసేశారు. కాబట్టి ఈ రోజు నుంచి వారు కాంగ్రెస్ పార్టీ నేతృత్వంలో, అక్కడ ఉన్నటువంటి మా ఇండియా అలయన్స్ పార్టీస్ నేతృత్వంలో బ్రహ్మాండమైనటువంటి ర్యాలీస్ నిర్వహించబోతున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ నాడు బీహార్ స్టేట్ క్యాపిటల్ పాట్నాలో బ్రహ్మాండమైనటువంటి బహిరంగ సభని నిర్వహించబోతున్నారు. దాంట్లో భాగంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొన్న అఖిల భారత కాంగ్రెస్ కమిటీ జనరల్ సెక్రటరీస్, స్టేట్ ఇన్ఛార్జెస్ని మీటింగ్ పిలిచారు. ప్రతి రాష్ట్రంలోనూ కూడా ఈ యొక్క కార్యక్రమాలు చేయాలి. ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో, జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో ఆయా అసెంబ్లీ నియోజకవర్గాల బాధ్యులు, గ్రామ కమిటీల వరకు కూడా తీసుకుని వెళ్ళి ఈ క్యాంపెయిన్ చేయాలనేటువంటి దాన్ని కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది. దాంట్లో భాగంగా మన రాష్ట్రంలో కూడా 2 రోజుల క్రితం పీసీసీ అధ్యక్షుల వారు శ్రీమతి షర్మిలారెడ్డి గారి నేతృత్వంలో విజయవాడలో బ్రహ్మాండమైనటువంటి క్యాండిల్స్ ర్యాలీని ఏర్పాటు చేయడం జరిగింది. త్వరలోనే రేపటి నుంచి అఫీషియల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా కేంద్రాల్లోనూ కూడా ఆయా జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, మా కంటెస్టెడ్ ఎమ్మెల్యేసు, నియోజకవర్గాల బాధ్యుల నేతృత్వంలో ఈ యొక్క క్యాంపెయిన్ జరుగుతుంది.